ఈ ఫ్యామిలీ ఎటువంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తుంది ఒకవేళ పిల్లలుండి వీళ్ళు ఆత్మహత్యలు కనుక చేసేసుకుంటే పిల్లలు ఎటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తారు తల్లి లేకపోతే? ఇప్పుడు తల్లి లేకపోతే ఇంకొకరు చూడాలి. ఈ ప్రపంచంలో ఇంతవరకు తల్లికి సబ్స్టిట్యూట్ దొరకదు కూడా. అందుకని తల్లి ఇంపార్టెంట్. ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక ఘటన వల్ల తల్లి లేకపోతే వాళ్ళకి ఆ లోటు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఒంటరితనము అది అప్పుడు ఉంటుంది ఒంటరితనం. ఇప్పుడు వేరే వాళ్ళు ఎంత చేసినా అదే మా అమ్మ అయితేనా అనేసుకుంటారు ఇమ్మీడియట్గా. అదే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఆ మాట అనరు. ఏంటమ్మా ఇది అంటారు తప్పితే మా అమ్మ ఉంటేనా అనే మాట అనరు కదా. అమ్మ ఎదురుగా కనిపిస్తుంది, అనలేరు కూడా. కానీ అమ్మ లేనప్పుడు ఏమనిపిస్తుంది? ఒకసారి అండి నేను అమెరికా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనుకున్నా. మా వారు వెళ్ళారు, నేను వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నా. 2 పిల్లల్ని మా అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర వదిలిపెట్టాలా హాస్టల్లో పెట్టాలా అనే ఒక మీమాంస నడుస్తూ ఉంది. ఎంత వయసు పిల్లలకి అప్పుడు ఎంతండి? 5 ఏళ్ళు ఒకళ్ళకి, 3 ఏళ్ళు ఒకళ్ళకి. చిన్నపిల్లలు తీసుకెళ్ళే పరిస్థితి లేదు. అయితే నేను ఏం చేయాలా అని చాలా మదన పడుతున్న సందర్భంలో ఒక హాస్టల్లో ఒక రెసిడెన్షియల్ కాలేజీలో ఒక పెళ్ళికి వెళ్ళా. అక్కడ ఒక పిల్ల ఏడుస్తూ ఉంది చెట్టు కింద కూర్చొని, హాస్టల్లో పిల్ల. నాకు ప్రాణం ఆగల. నాకెందుకో ఒక తల్లి మనసు. వెళ్ళా, అడిగా ఏంటి అని అడిగా. అయితే అది కొత్తగూడెం అంట వాళ్ళ అమ్మ వాళ్ళది. నన్ను హాస్టల్లో వదిలేశారు, నాకు అమ్మని చూడాలనిపిస్తుంది అంతే. ఆ క్షణం నేను డిసైడ్ చేసుకున్నా, ఆ క్షణమే నేను వెళ్ళట్లా. మేము అనుకున్న ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అయింది, లేకపోయింది. మేము అనుకున్నది ఏంటి అంటే ఫస్ట్ ఆయన వెళ్తారు, ఆయన కొంచెం సెటిల్ అయ్యాక నేను వెళతాను, మేము కొంచెం సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్తాము అనేది ప్లాన్ మాది. నేను ఒకటే డిసైడ్ అయ్యా. ఆయన సెటిల్ అయినా అవ్వకపోయినా అప్పుడు అన్నారు నువ్వు వెళ్తే ఒకళ్ళకొకళ్ళు ఉంటే అక్కడ ఒంటరి దేశం కదా, ఎవరెవరిని పట్టించుకోరు కదా, అందుకని నువ్వు వెళ్తే అతను సెటిల్ అవుతాడు, తోడుంటారు అని అంటే నేను డిసైడ్ అయ్యా. ఆయన సెటిల్ అయ్యి ఆయన వెనక్కి వస్తే, ఆయన బాగా సెటిల్ అయితే అందరం కలిసి వెళ్తాం, లేకపోతే ఎందుకు అంటే నాకు ఆ పిల్లలో నా పిల్లలు కనిపించారు. నా పిల్లలు కనిపించారు. నాకు అనిపించింది అసలు డబ్బు లేకపోతే బతుకుంటే బతుకుతాం అనుకున్నా. అంటే తల్లి రోల్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకని కాకపోతే ఇప్పుడు ఈ తల్లి, ఈ అమ్మమ్మ తాతయ్య స్వేచ్ఛ కూతుర్ని పెంచుతారు. ఎంతైనా సరే అండి, ఎన్నాళ్ళు వాళ్ళు నన్నాళ్ళు చూస్తారు, ఇంక చేయగలిగింది ఏమి. ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఏ దారి లేదన్నప్పుడు గోదారే కదా, అంతే. అందుకని ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎవరు రారు. అసలు ఇంతవరకు సబ్స్టిట్యూట్ లేదు, ఉండదు కూడా. అందుకని కాకపోతే కొంతమంది మహానుభావులు భార్యలు చనిపోతే కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని చూసుకున్న తండ్రులు నేను చూశాను. కొంతమందిని ఉన్నారు, లేరని నేను అసలు ఇప్పుడు ఈ మొత్తం మాట్లాడుకునే దీని విషయంలో బయాస్డ్గా ఓన్లీ ఆడవాళ్ళు అని నేను అస్సలు ఉద్దేశం కాదు, ఎప్పుడూ కాదు. కాకపోతే ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మహిళ పట్ల వీళ్ళు చూపించే దాని గురించే మనం మాట్లాడాలనుకుంటున్నాం. ఒక పురుషుడికి గ్రేస్ మార్కులు ఇచ్చేసేసి ఒక స్త్రీకి కఠిన పరీక్షలు పెట్టడం వెనకమాల అసలు ఈ సమాజం ఉద్దేశం గురించి మనం చర్చించదలుచుకున్నాం తప్పితే ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కువ పూర్ణచంద్ర గురించి మాట్లాడలేదు అనుకోండి, ఇంకో పూర్ణచంద్ర రాడా? అది జరగకూడదు. ఈ జీవితాలు ఇలా సహజీవనాలు ఎంచుకుంటే మీ జీవితాలు ఏమవుతాయి అని అమ్మాయిలకి మనం చెప్పటం మన ఉద్దేశం. ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక అమ్మాయి డివోర్స్ అయ్యింది,
ఆ అమ్మాయి 2 monthsకే అమ్మాయి అదేనండి. అయితే ఆ అమ్మాయి డివోర్స్ అయిన తర్వాత అవి కూడా సంవత్సరం అయింది. అమ్మాయి బ్యూటీషియన్గా సెటిల్ అయింది, బాగానే చేసుకుంటుంది. మరి రెండో పెళ్ళి అవ్వట్లేదనా, లేకపోతే ఆ డివోర్స్ టైంలో నేను కావాల్సినంత టైం తీసుకోలేదు, తొందరపాటు నిర్ణయం అనుకుందా ఏమనుకుందో తెలియదు. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పిందంటే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాను అని ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఓయో రూమ్ తీసుకుని ఓయో రూమ్లో ఆత్మహత్య చేసుకుంది. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే పెళ్ళి చేసుకోబోయే ముందు ఎంత ఆలోచిస్తారో ఆలోచించాలి ఖచ్చితంగా. పెళ్ళి చేసుకున్నాక కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా మనల్ని కాల్ చేసే విషయం ఏంటి అంటే, ఒక నిర్ణయం మనం తప్పు నిర్ణయం తీసుకున్నాము అని భవిష్యత్తులో ప్రూవ్ అయ్యింది అనుకోండి, అది మనల్ని కాల్ చేస్తుంది. అందుకని ఒక నిర్ణయం తీసుకునే ముందే ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అది కలిసి పెళ్ళైనా, సహజీవనమైనా, విడాకులైనా, పునః వివాహమైనా, ఏదైనా సరే ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మ్యారిటల్ కౌన్సిలింగ్స్ చాలా ఇంపార్టెంటు. అలాగే ఇంకొకటి, మానసిక ఆరోగ్యం పట్ల ప్రతి వ్యక్తికి అవగాహన ఉండాలి. నేను కరెక్ట్గానే ఉన్నా, దానికి కూడా ఏమైనా టెస్ట్లు ఉంటాయా? వెళ్ళొచ్చు, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. మన మీద మనకే డౌట్ వస్తుంటుందండి ఒక్కోసారి. మనకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నువ్వు ఎందుకో ఇదివరకు ఇట్లా ఉండట్లేదు, నువ్వు ఎందుకో ఇదివరకు ఇట్లాగా తినట్లేదు, ఎందుకో నిద్రపోవట్లేదు, నువ్వు నిద్రపోవట్లేదు అన్నది మనకే తెలుస్తుంది, తిండి సహించట్లేదు అనేది మనకే తెలుస్తుంది. ఇవి బేసిక్ సెన్స్. అలాగే శుభ్రంగా ఉండకపోవటం కూడా, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చెయ్యకపోవటం, అలాగే తాహతకు తగ్గట్లుగా మనుషులు ఉండకపోవటం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు తెలుసు మా చుట్టాల్లోనే ఒక 100 కోట్ల ఆస్తి ఉంటుంది. అయితే 100 కోట్ల ఆస్తి ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి ఎవ్వరు వెళ్ళరు, వాళ్ళ ఇంట్లో టీ తాగరు, వాళ్ళతోటి మనుషులతోటి కూడా ఎక్కడన్నా కనిపిస్తే కూడా మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అంత మురికిగా ఉంటారు ఆ ఇంట్లో మనుషులందరూ. అనుకోకుండా ఒకే ఒక్క అమ్మాయి పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. మిగతా 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు లేవు. వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ 100 కోట్ల ఆస్తి ఆ తల్లి ఆ కూతురు చనిపోయిన తర్వాత చక్కగా ఆ పెళ్లి చేసుకుని వెళ్ళిన అమ్మాయికి దక్కుతుంది ఆస్తి అంతా. కానీ ఈలోపు వీళ్ళంతా పాచేరగుడ్డల్లాగా, అడుక్కు తినే వాళ్ళలాగా, అంటే ఇది ఒక మానసిక దారిద్ర్యం. అంతే. ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళని బయటికి తీసుకురావాలి. అది ఇప్పుడు ఇలా బయటికి తీసుకురాగలిగిన మనుషులు మన చుట్టూ ఉన్నారంటే వాళ్ళు నిజమైన ధనవంతుల కింద లెక్క. డెఫినెట్లీ. ఎందుకంటే మనుషులే ఆస్తి. ఇప్పుడు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా చెప్తుంటారు పిల్లలే ఆస్తి అని. నిజమే, పిల్లలు, మనుషులు, మన చుట్టూ ఉండే మనుషులే. అందుకని మనకి ఏదన్నా మానసిక అనారోగ్యం ఉంది అంటే సైకాట్రిస్ట్ని కలిసి మనం మామూలుగా అయ్యి మనం సంతోషంగా ఉండటము, మన చుట్టూ వాళ్ళని సంతోషంగా ఉంచటము ఇవాళ చాలా అత్యవసరమైన విషయం. డెఫినెట్లీ స్వేచ్ఛకి జరిగినటువంటి ఈ పరిస్థితి, స్వేచ్ఛ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా ఎదుర్కొంటారు. ఎవ్వరూ అతీతులుగా నాకొక్కరికే వచ్చిందని బాధపడేటటువంటి పరిస్థితి ఉండదు. అందరికీ ఏదో ఒక రకమైన ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో బెంబేలెత్తిపై భయపడిపోయి ఇన్ఫ్యాక్ట్ సూసైడ్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. ఆ ధైర్యం బ్రతకడానికి చూపిస్తే డెఫినెట్గా రోజు అనేది మారుతుంది. సో ఇంకొక స్వేచ్ఛను చూడకుండా ఉండాలి మనం అనే ఉద్దేశంతో ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఆ థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి అని ఇది అడగడం జరిగింది. చాలా చక్కటి అనాలిసిస్ని తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.